అబద్ధాల్లో ఆరితేలిపోయిన వారు, గద్దించక భయపెట్టక మరి గజ దొంగలుగా మారిపోయిన వాళ్ళు అలా తయారవడానికి కారణాలు ఏంటి అనేది ఎన్నో ఉన్నప్పటికీ ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. ఒక తల్లి కొడుకున్నారు. కొడుకు ఏం చేశాడంటే ఒకసారి తోటకూర దొంగతనం చేసుకొచ్చాడు. ఈ తల్లి ఏమందంట, అయ్యో మంచి పని చేసావురా, నాకు ఈరోజు ఏం కూర వండాలో నాకు అర్థం కాలేదు, ఈరోజు కూర గడిచిపోయింది అంది. అతను చిన్నపిల్లడు కాబట్టి ఏమనుకున్నాడు, నేను చేసిన పని మంచిది కామాలో అని అనుకున్నాడే కానీ దొంగతనం అని గుర్తించలేకపోయాడు. అమ్మ నన్ను మెచ్చుకుంది కదా అన్న ఉద్దేశంతో మరి ఇంకా కూరగాయల దొంగతనం చేస్తున్నాడు. కూరగాయల దొంగతనం చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళమ్మ నాకు కూర గడిచిపోయిందని మెచ్చుకుంటూ ప్రారంభించింది. తర్వాత ఇంకా వస్తువులు దొంగతనం చేసుకుంటూ ప్రారంభించాడు అక్కడక్కడ. ఆ వస్తువులు దొంగతనం చేసినప్పుడు కూడా ఆమె అప్పటికైనా మెలుకొనుకోకుండా గద్దించుకోకుండా, అయ్యో ఈ వస్తువు చనాల్చి నేను కొనాలనుకున్నాను ఇంట్లో, అవి ఇది లేదు మనకి, అది లేదు, మంచి పని చేసావనా, మన ఇల్లంతా కూడా చక్కగా ఈరోజు ఏమీ లేవు అనుకోకుండా తెస్తున్నావు అని తల నెమురుతూ ఆ విధంగా మెచ్చుకుంటాం ప్రారంభించింది. పెరిగి ఇతను వయసు పెరుగుతున్న కొలది కూడా గజ దొంగలాగా పెరిగిపోయాడు. ఆ అబద్ధాల్లో ఆరితేలిపోయిన పరిస్థితిలోకి వచ్చేసాడు. తర్వాత అలా పెద్ద దొంగగా మారిపోయి మరి చాలా విలువైన బంగారు వస్తువులు, పెద్దవాళ్ళ దగ్గర బంగారు వస్తువులు కొట్టుకుని వచ్చేసాడు. కేసు పెట్టడం ద్వారా పోలీసులు ఇంటికి వచ్చి ఆ కుర్రోని పట్టుకుని సంఖ్యలు వేస్తుంటే ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ అమ్మకి చెప్పారు. అప్పుడు వాళ్ళమ్మ కోపంతో ఆ కుర్రోని చెంపదెబ్బేసింది. ఈ కుర్రోడు తిరగబడి వాళ్ళమ్మని చెంపదెబ్బేశాడట. నన్ను కొడతావేరా, నా కడుపుని చెడబుట్టావురా నువ్వు అన్నట్టు. నీ కడుపున నేను చెడబుట్టలేదమ్మా, నీ కడుపును పుట్టినాకే నేను చెడిపోయాను అన్నాడట. అంత మాటలు అంటున్నావు ఏంటంటే, అవునమ్మా, ఈ రోజు నువ్వు చెంపదెబ్బేస్తున్నావే నన్ను, ఆ రోజు నేను చిన్నప్పుడు తోటకూర కట్ట తీసుకొస్తే దొంగతనం చేసి మరి నా కూర గడిచిపోయిందని చెప్పేసి నన్ను ప్రోత్సహించావు, కూరగాయలు తెచ్చినప్పుడు నన్ను ప్రోత్సహించావు, వస్తువులు తెచ్చినప్పుడు దొంగతనం చేసుకొచ్చినప్పుడు నన్ను ప్రోత్సహించావు, అన్నీ జరిగిపోతున్నాయి, నాకు బాగుంది అనుకున్నావు. ఈ రోజు నువ్వు చెంపదెబ్బ కొడుతున్నావు. నువ్వు ఆ రోజే తోటకూర తెచ్చినప్పుడే నువ్వు చెంపదెబ్బ కొడితే నాకు దొంగతనాలు ఇక్కడితో ఆగిపోయాయి. ఈ రోజు నీకు నాకు ఎడబాటు అనేది వచ్చేది కాదు, ఈ అవమానం కూడా జరిగేది కాదు, ఇక అన్నీ గడిచిపోతున్నాయి అని నన్ను దొంగను చేసింది నీవేనమ్మా. నేను నీ కడుపును చెడపొట్టలేదు కానీ నీ కడుపును పుట్టి నేను చెడిపోయానమ్మా అన్నాడంట. చూడండి, ఎందుకు నేను ఈ కథ చెబుతున్నానంటే, ఒక్కోసారి పిల్లలు చేసేదాన్ని మనం ముచ్చట కోసమో మురుచుకోవటం కోసమో మన అవసరాలు తీరుస్తున్నాడు అని ఎక్కడి నుంచి తెస్తున్నాడో, ఏం తప్పులు చేస్తున్నాడో, ఎవరిని ఏడిపిస్తున్నాడో లేదా ఎవరిని నష్టపెడుతున్నాడో మనం కనుక్కోకుండా మనం పిల్లల్ని ఆ విధంగా వదిలేయటం ద్వారా ఒక గజ దొంగలుగా మారిపోయి చివరికి ఎడబాటు అయ్యే పరిస్థితి వస్తారు, అవమానం చేసే పరిస్థితికి వస్తారు. చివరికి వారి జీవితాలు పాడు చేసుకుని మరి తల్లిదండ్రులకి కడుపు కోత అనేది మిగిల్చే పరిస్థితి వస్తుంది. లైఫ్ అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి వాళ్ళకి తెలియని వయసు నుంచే మరి పెద్దవాళ్ళంగా అడుగడుగున జాగ్రత్తగా ఉంటామో వాళ్ళకి అట్లాంటి నడకలు నేర్పిస్తూ ఆ విధంగా మనం జాగ్రత్త పరిస్తే వీలైన మట్టికి ఆ పిల్లలు బాగుపడి వాళ్ళ భవిష్యత్తు నిలబెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులను కూడా వృద్ధాప్యంలో చూస్తారు. ఆ సంతోషకరమైన కుటుంబంగా, ఆనందకరమైన గృహంగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు వచ్చే పరిస్థితి వస్తుంది. కొంతమంది ఎంత మంచిగా పెంచినా కూడా చెడిపోయిన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కూడా మరి బాగుపడిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే మన పెద్దవాళ్ళము మన బాధ్యతగా వాళ్ళని ఒక క్రమశిక్షణలోను, బుద్ధి జ్ఞానం నేర్పుటలోను అన్నిటిలో కూడా బాధ్యత బెత్తం పట్టుకుని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత మనది. అతి గారాభము మరి అనర్థాలకి కారణమవుతుంది, నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకుందాం.